వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రధాన పథకాలను పూర్తి చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకి కూడా ఈ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించనున్నారు. ఎన్నికల హామీలను ఈ ఏడాది పూర్తి చేసేలా సీఎం కేసీఆర్ చొరవ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ బడ్జెట్లో హామీల అమలుకు భారీ నిధులు ఇవ్వబోతున్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% నెరవేర్చే విధంగా కేసీఆర్ సర్కార్ ప్రణాళికలు చేపట్టింది. ఈ ఏడాది బడ్జెట్ ఇదే లక్ష్యంగా రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ ఐఏఎస్ అధికారులకు రూట్ మ్యాప్ సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాలన్నీ ఈ బడ్జెట్లో ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఒకవైపు ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూనే మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ వంటి పథకాన్ని పూర్తి చేసే విధంగా బడ్జెట్ ఉండాలని కేసీఆర్ సూచించారు. ఇంకోవైపు ఇతర అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలకు కూడా నిధులు కేటాయింపులు, ప్రజల మన్ననలు పొందే విధంగా బడ్జెట్ను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల్లో అత్యంత కీలకమైన రుణమాఫీకి ఈ ఏడాది బడ్జెట్లోనే చివరి ఇన్స్టాల్మెంట్గా చెల్లించనున్నారు. మిషన్ భగీరథకు పూర్తి స్థాయిలో నిధులు ఈ బడ్జెట్లో కేటాయింపులు జరపాలని నిర్ణయించినట్లు తెలిసిందే. మిషన్ కాకతీయ పథకానికి కూడా తర్వాతి ప్రాధాన్యతగా నిధులు కేటాయింపులు జరపాలని సీఎం ఆదేశించినట్లు తెలిసిందే. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఢోకా లేకుండా నిధులు కేటాయింపులుండాలని సీఎం ఆదేశించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశలో తాగునీరు రావాలి. తాగునీరు వస్తే రైతాంగం అంతా బ్రహ్మాండంగా ఆర్థికంగా పటిష్టం పడుతుంది. దాని పని సంపూర్ణంగా చేసినాం. ప్రాజెక్టులను టేకప్ అయినాయి, అవన్నీ అండర్ వే ఉన్నాయి. ఆర్థిక పురోగతి, రాష్ట్రం తానుగా సంపాదించేటువంటి ఆర్థిక వనరు, రాష్ట్రానికి ఉండేటువంటి ఆర్థిక ఆదాయం ఈరోజు మనం 19.5% గ్రోత్తోని తెలంగాణ ఈరోజు దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. వచ్చే ఆర్థిక సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కీలకమైంది కావడంతో ఆ పథకాలను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి కూడా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దృష్టి సారించారు. కేంద్రం నుంచి రాష్ట్రంలోని పన్నుల రూపంలో వస్తున్న మొత్తం ఆదాయం 1,22,500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని, అయినప్పటికీ ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరేందుకు ఈ నిధులు సరిపోవని కూడా ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. అయితే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టులకు కొన్ని జాతీయ బ్యాంకులు, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు సైతం రుణాలిచ్చేందుకు ముందుకొస్తోన్నందున ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకున్న ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామని అధికార వర్గాలు ధీమాగా చెప్తున్నాయి.